ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసులైతే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో జోగి రమేష్ కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అరెస్టు చేశారు. ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్కడా, అలాగే నందిగాం సురేష్ అరెస్టుతో భయపడ్డారా? ఆ భయంతోనే ఆయన ఏపీ నుంచి పారిపోయారా? మరి అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో తలదాచుకున్నారా అంటే అవునని అంటున్నారు కాకీలు. టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో ఇప్పటికే నందిగాం సురేష్ ను హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు జోగి రమేష్ కూడా హైదరాబాద్లోనే ఉన్నట్లుగా సమాచారం అందుకున్నారు. రైట్, ఇక టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో జోగి రమేష్ కి సంబంధించి అయితే నందిగాం సురేష్ రెడ్డి అయితే అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి అయితే జోగి రమేష్ కనిపించకుండా పోయారు, వారి కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మమతా, టీడీపీ కేంద్ర కార్యాలయం దానికి సంబంధించి విచారణ ముమ్మరంగా నడుస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు అర్ధరాత్రి నందిగాం సురేష్ ని అరెస్ట్ చేయడంతో కూడా వైసీపీ శ్రేణుల్లో కాసంత ఆందోళన మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో విచారణకు రావాలంటూ కూడా గత కొద్ది కాలం నుంచి ఎవరైతే విచారణ ఎదుర్కొంటూ హైకోర్టు విచారణకి హాజరు కాకుండా హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు, వీళ్ళందరూ కూడా విజయవాడలో కనిపించకపోవడంతో కూడా, అంటే గత ఎన్నికలకు ముందు విజయవాడలో కనిపించిన వీళ్ళందరూ ఇప్పుడు విజయవాడలో కనిపించకపోవడం వైసీపీ నేతల్లో కొంత ఆందోళనకరంగా మారింది. అంతేకాకుండా ఇప్పటికే ఆ కేసు టీడీపీ కేంద్ర కార్యాలయం విషయంలో నందిగాం సురేష్ ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే నందిగాం సురేష్ ను అరెస్ట్ తర్వాత మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో నిందితులుగా చేర్చబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంటికి కనిపించకుండా మిస్ అయిపోవడం, అంటే ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే దాని మీద కూడా ఆచూరుగా రాకపోవడం, దాని మీద పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కూడా వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. మరో పక్క నుంచి చూస్తే కనుక నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద నిరసన తెలియజేయడానికి వెళ్ళాలంటూ కూడా ఆయన 2 సార్లు పోలీసు విచారణలో చెప్పినటువంటి జోగి రమేష్ కూడా గత కొద్ది కాలంగా కూడా, అంటే ఏదైతే ఈ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారని విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసులో ఆయనకు అరెస్ట్ తప్పదని ఎప్పుడైతే ఆయనకి సంకేతాలు అందాయో అప్పటి నుంచి కూడా ఆయన విజయవాడ, అంటే ఆయన స్థానికంగా ఉండేటువంటి కొండపల్లి ప్రాంతంలో కనిపించకపోవడం, స్థానికులు ఎవరు కనిపించకపోవడం అని కూడా ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది కూడా పోలీసు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పలుమార్లు ఆయన ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు కూడా పూర్తి సమాచారం పోలీసులు లేదు. అయితే ఈయన ఎక్కడెక్కడ ఉంటారు ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఆయన కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలింపు చర్య మొదలెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే జోగి రమేష్ పరారీలో ఉన్నాడు, కనబడితే కనుక పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తారనేది ఇప్పటికే ఫిక్స్ అయిపోయినట్టు అంశం. అయితే గతంలో ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దాని మీద పోలీసులు మొదటిగా CRPC 41 నోటీసులు ఇచ్చి ఆయన విచారణకి రావాలంటూ కూడా పిలిచారు. అయితే విచారణకి 3 సార్లు రావటం, అంటే విచారణకు వచ్చేటప్పుడు కూడా ఆయన పోలీసులు బాగా తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. విచారణకు వస్తున్నారు కానీ సరైన సమాధానం చెప్పట్లేదు, అడిగిన వాడికి సమాధానం చెప్పట్లేదు అనే దాని మీద కూడా పోలీసులు కొంత హైకోర్టు కూడా అప్పుడు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళెవరికి కూడా హైకోర్టు నుంచి రావాల్సిన ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కూడా హైకోర్టు వెకేట్ చేసిన తర్వాత తిరస్కరించిన తర్వాత ఇక పూర్తిగా వెళ్ళి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయారని చెప్పి అనేది నిన్నటి నుంచినటువంటి చర్చ. అయితే దీనికి సంబంధించి జోగి రమేష్ ఏదైతే ఈ హైకోర్టు పిటిషన్లు ఎప్పుడైతే తిరస్కరించబడ్డాయి అప్పటి నుంచి కూడా హైకోర్టు జోగి రమేష్ కానీ అదేవిధంగా ఎన్టీఆర్ భవన్ మీద జరిగిన ఎన్టీఆర్ టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో దానికి సంబంధించినటువంటి మొత్తాలుగా చేర్చబడినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో పూర్తి స్థాయిలో కనిపించట్లేదు అనేది ప్రస్తుతం నడుతున్న చర్చ. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్లారు అనే దాని మీద పోలీసు బృందాలు ప్రత్యేక బృందాలు మాత్రం గాలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మమత, రైట్, హైదరాబాద్ లో ఉన్నారు అని చెప్పి అది కూడా బయటకు వస్తుంది. అయితే ఏ విధంగా చూడాలి, మరి ఎక్కడ ఉన్నట్టు? అంటే నందిగం సురేష్ మాత్రం హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి అర్ధరాత్రి మియాపూర్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, ఇటు గుంటూరు తీసుకురావడం జరిగింది. అయితే విజయవాడలో గతంలోనే దేవినేని అవినాష్ విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశారు.
అయితే దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా లుకౌట్ నోటీసులు ఇప్పటికే ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి అనే దాని మీద కొంతవరకు సమాచారం ఉంది. అంటే ఇమిగ్రేషన్ లో లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు వరకు వీళ్ళందరూ ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు, ముద్దాయిలుగా ఉన్నారు. అంతేకాకుండా హైకోర్టులో వీళ్ళందరూ కూడా ఏదైతే గతంలో కూడా కొన్నిసార్లు విచారణకు హాజరు కాకుండా అరెస్ట్ కాకుండా ఉండేందుకు స్టే కూడా తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. కాబట్టి వీళ్ళు దేశం వదిలి వెళ్లకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయితే వీళ్ళు దేశం వదిలి వెళ్లేటువంటి అవకాశం లేదు. కానీ హైదరాబాద్ వెళ్ళారా లేదంటే ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి తలదాచుకున్నారా అనే దాని మీద కూడా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు అయితే మొదలెట్టాయి. వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది వీళ్ళకు ఉన్నటువంటి అన్ని పరిచయాలను కూడా వాళ్ళు ఫోన్ ట్రాకింగ్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొదటగా జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద దాడికి సంబంధించి జోగి రమేష్ ఎక్కడున్నా అంటే ఇవాళ 2 రోజుల్లో ఇంకా అరెస్ట్ చేస్తారని చెప్పని కూడా సమాచారం చర్చ నడుస్తుంది. మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అప్పిరెడ్డి కావచ్చు, జీవనాని అవినాష్ కావచ్చు, అదేవిధంగా తలసేల రఘురామ్ కావచ్చు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా విజయవాడలోకి అంత ముందు వైసీపీ కేంద్ర కార్యాలయం చుట్టూ తిరిగేటువంటి వీళ్ళు కూడా గత కొద్ది రోజులుగా ఈ స్టే వేకేట్ అయిన నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కనిపించకుండా పోయారనేది కూడా నడుస్తున్న చర్చ. అయితే వీళ్ళందరూ ఎక్కడున్నారు ఏంటి అనే మీద కూపీ లాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక బృందాలు వీళ్ళ త్వరగతిని అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.